ఈరోజు సంపాదించే భర్త, సంపాదించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో సడన్ గా చనిపోతే కుటుంబాలు అస్తవ్యస్తంగా ఒకేసారి దారిద్రతను అనుభవించాల్సి వస్తా ఉంది. ఏమీ తెలియని వాళ్ళలాగా అజ్ఞాన దశలో ఉన్నట్టుగా ఉండకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగిన వారిగా భార్యాభర్తల కుటుంబాల్లో ప్రతిదీ షేర్ చేసుకోవాలా. ఈరోజు భయంకరమైన రోజులు కాబట్టి ఏదైనా జరిగాక ఏడ్చే కంటే జరగకముందే ఏడవాలి. ఎందుకు? ఈ ఏడుపు మనకు నెమ్మది కలిగించింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయానికి ఉన్నటువంటి గోడలు, సొలొమోను కట్టిన గోడ ఒక్కటే ఉంది ప్రియులారా. అన్నీ పడిపోయినాయి, అన్నీ మరలా రూపాంతరం చెందినాయి. అయితే ఆ గోడ తట్టు వారి నమ్మకం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం చేస్తాడు, మా మనవులు వింటాడు, మా ప్రార్థనలు వింటాడు అని చెప్పి అన్ని దేశాల నుంచి వచ్చిన వారు కూడా వారి అవసరతలు ఏం చేస్తారు తెలుసా, ఆ గోడలో పెడతారు. ఇక్కడ మనం అడిగితే దేవుడు ఏదైనా చేస్తాడు. అందుకే ఆ గోడకు పేరు పెట్టారు ఏడుపులు గోడ. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా.